ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వేలాది గ్రామాలు మునిగిపోవడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరికొన్ని రోజులు కుండపోత తప్పదని జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తుంది. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల బీభత్సంతో కురుస్తున్న భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అసోం, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వరదలు, కొండచర్యలు విరిగిపడటం వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అసోంలో బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించడంతో వేలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లో ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటాలు, కొండచర్యలు విరిగిపడటంతో రహదారులు కొట్టుకుపోయి గుజరాత్, ఒడిశాలోనూ భారీ వర్షాలు కురిశాయి. అసోంలో వరదలతో మరణించిన వారి సంఖ్య 80కి చేరింది. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్, రాజౌరి, దోరా జిల్లాల్లో జరిగిన వేరువేరు ప్రమాదాల్లో 15 మంది, నాగాలాండ్ లో కొండచర్యలు విరిగిపడి 9 మంది చనిపోయారు. గుజరాత్ లో భారీ వర్షాలకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోంలోనే దాదాపు 3.3 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. ఇల్లు మునిగిపోవడంతో వేలాది మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వేలాది హెక్టార్ల పంట పొలాలు నీట మునిగాయి. వేల సంఖ్యలో పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీరు నిలిచిపోవడంతో జనం జ్వరాలు, చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల కొండచర్యలు విరిగిపడటంతో కీలక రహదారులు, నేషనల్ హైవేలు బ్లాక్ అయ్యాయి. అమర్నాథ్, వైష్ణోదేవి లాంటి యాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విపత్తు నిర్వహణ చర్యలను ముమ్మరం చేశాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అసోం ప్రభుత్వం వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియాను 9 లక్షలకు పెంచింది. తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు తక్షణ నగదు సాయంగా 15,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. వరద బాధిత ప్రజల రుణాలపై 6 నెలల పాటు మారటోరియం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరద పరిస్థితుల్ని సమీక్షించి రాష్ట్రాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మరికొన్ని రోజులు ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించడంతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.